100 ఏళ్ల నాటి చరిత్ర గల దర్గా ఉరుసు ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 5 నుంచి 5 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల కోసం దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఇందుకోసం దర్గా కొత్త హంగులు సంతరించుకుంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న కడప అమీర్ పీర్ పెద్ద దర్గా వేడుకలపై స్పెషల్ స్టోరీ. కడప జిల్లాలో ఉరుసు సంబరాలు మొదలయ్యాయి. ఈ నెల 5 నుంచి 10 వరకు జరగనున్న ఉరుసు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సినీ తారలు, రాజకీయ ప్రముఖులు మొదలుకుని దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి రానున్నారు. కడప అమీన్ పీర్ దర్గాకు ఎంతో ప్రత్యేకత ఉంది. మహమ్మద్ ప్రవక్త వంశీయుడైన పిరుల్లా ఖాద్రీ బీదర్ నుంచి వచ్చి ఇక్కడ సమాధి పొందారు. అప్పటి నుంచి ఆయన కోరిన కోర్కెలు తీర్చే దైవాంశభూతులుగా ప్రజల చేత ఆరాధించబడుతున్నారు. కులమతాలకు అతీతంగా ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం భక్తులు ఇక్కడకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఉర్స్ అనేది ఏమంటే అసలు ఇప్పుడు జరుగుతూ ఉండే మన ఆరిఫుల్లా మలిక్ ఆయన 63 ఏళ్ళు తపస్సు చేయడం జరిగింది. 63 ఏళ్లలో 50 సంవత్సరాలు తాడపత్రి కేవ్స్ దగ్గర తపస్సు చేశారు ఆయన. మిగతా 13 సంవత్సరాలు వాటర్ గండి దగ్గర శేషాచల పర్వతాల దగ్గర తపస్సు చేయడం జరిగింది. ఆ తపస్సు నిదర్శనం కూడా ఈ ఉర్స్లో మనం చూడవచ్చు. తపస్సు అంటే ఏమి, ఆ తపస్సు నిదర్శనం అంటే ఏమి, ప్లస్ ఈ మెరవానికి ఏమి, ఆ మెరవాని ప్రత్యేకత ఏమంటే ఈ స్వామి ఉరుసు ముందు రోజు భక్తులు, పండితులు దర్గాకు చేరుకుని రాత్రికి పీఠాధిపతి ఇంటి నుంచి గంధం కలశాన్ని ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా 5వ తేదీన మలాంక్షాను దీక్షలో కూర్చోబెడతారు. అదే రోజు రాత్రి పాట, కచేరీ, కవ్వాలి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలు హాజరవుతారు. ఇక సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఆనవాయితీగా ప్రతి ఏటా అమీన్ దర్గాను దర్శించుకుంటారు. పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా మొహమ్మద్ హుస్సేన్ చిష్టి ఖాద్రీ వారు ఈ మలక్షాన్ని ఏం చేస్తారంటే ఆయన ఒక పాలు తాగి పీరుల్లా మలిక్ దర్గాలో ఆయన తాగిపిస్తారు. అది తాపించినాక ఇక్కడ కాలికి తాడు చుట్టి గంధము శాండల్ పౌడర్ వేసి సీల్ చేస్తారు. అది సీల్ చేసిన తర్వాత 3 రోజుల వరకు ఆయన లేవరు, అట్లనే కూర్చుని ఉంటారు. మరలా పీఠాధిపతి వచ్చి ఆయన లేపి ఆ దారం తీసి సీల్ ఇప్పుతారు. అది ఉరుసుకు ప్రత్యేక ఒక పెద్ద ఇది పవర్స్ అనేది జరుగుతుంది. ఉరుసు ఉత్సవాల్లో భాగంగా 6వ తేదీ రాత్రి ఆషారే షరీఫ్ దర్శనం, చదివింపుల కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత పీఠాధిపతి ఆధ్వర్యంలో ముషాయిరా నిర్వహిస్తారు. వ్యాపారులు పులా చాదర్ ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామి మజార్లపై సమర్పిస్తారు. అనంతరం ప్రముఖ విద్వాంసులతో కవ్వాలి నిర్వహిస్తారు.